2 పాయింట్లు నాకు స్ట్రైక్ అవుతుంది. ఒకటి జనరేషన్ మారడం ఇదంతా దీనివల్ల ఇదా? ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ప్రాబ్లమ్ అయిందా? 2 ప్రాబ్లమ్ అయింది. ఈ కలవాలి మళ్ళీ ఇదేం ఆలోచన లేదా? నాకా ఎప్పుడైనా అనిపిస్తుంటుంది మళ్ళీ ఒక్కోసారి. ఇమాజినేషన్లో అయితే మన కృతి సనంతో కూడా ఉండొచ్చు. రియల్ లైఫ్లో ఒక అమ్మాయితో కూడా మనం ఉండలేం కదా. రోజుకో హీరోయిన్, ఈరోజు కృతి సనన్, మన శ్రీలీల ఆయన కూర్చోమందా అంటాం, ఆడుకుంటాం. పక్కన ఇమాజినేషన్ ఉంటుంది. రియల్గా కూడా ఉంది. కాస్త టైం స్పెండ్ చేద్దాం పొంగు అయిపోయింది. ఇది చాలా బెటర్. గొడవ పడదు, మాట్లాడదు, ఏమి జరగదు, అటు నుంచి రాదు మనకి. మనం హ్యాపీగానే ఉంటాం కదా. అంటే మళ్ళీ నాకు అంత ధైర్యం లేదు శివ, చాలట్లేదు. జరుగుతున్నాయి, మేము ఇంటరాక్ట్ అవుతున్నాం, నేను అమ్మాయిలతో కలుస్తున్నాను, బట్ ఏదో ఇంట్లో కలాలు తప్పదంటే ఫోర్స్ చేస్తాను అమ్మ అంటే మళ్ళీ పెళ్ళేది నాకు. కానీ ధైర్యం చాలట్లేదు. ఇలా ఉండిపోతావా? ఏముందిలే ఇంకా. అంటే ఇలా ఉండిపోతావా నార్మల్గా? సింగిల్గా బెటర్గా బాగానే ఉంది కదా. అది ఉండాలి కదా, మనం ఏముండాలి, ఫ్యామిలీ ఉండాలి, అది పద్ధతి, లైక్ ఎలా అంటే బాధ్యతలు ఉండాలి, ఉంటే బాగుంటుంది కదా, లైఫ్ బాగుంటుంది కదా. అలా అనుకుంటున్నావా? అంటే అలా పెళ్ళి ప్రతి ఒక్కరికి డ్రీమ్. నా పిల్ల అలా ఉండాలి, పిల్లలు, ఫ్యామిలీ, ఎట్లా సొసైటీలో ఎలా ఉండాలి అలాగే స్టార్ట్ చేసాం. అది నా లైఫ్లో కుదరలా. ఇంకోసారి డేర్ చేసేంత ఓపిక లేదు. అది భయం. ఇండస్ట్రీలో ఉండడం, ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడడం, ఎక్కువ అమ్మాయిలతో క్లోజ్గా అవ్వడం, క్లోజ్గా ఉన్న వీడియోస్ వల్లే ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి? నాకు రావన్నా. నాకు ఆడ మగ తేడా ఉండదు షూట్లో. తిట్టేస్తాను అందరం నేను. బేసిక్గా నన్ను అనుమానించరు కూడా అంత త్వరగా. ఈడితే ఏ అమ్మాయి ఉండదు, నోరికి ఏ అమ్మాయి ఉండదు, వాళ్ళే ఫిక్స్ అయిపోతారు. అట్లా అలాగే ఉండకండి, అలాగే ఉంటాను. అది కూడా నిజమే. సో అనుమానించడం త్వరగా. ఓకే. నేను యాక్చువల్లీ ఇందాక ఒక డిస్కషన్ వచ్చింది ప్రసాద్ బెహ్రా, ఇందాక ఒక 2 days నుంచి మాట్లాడుకుంటే ప్రసాద్ బెహ్రాని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. అవును, ఈ మధ్య బాబో పాప అంట అని అన్నాడు. బాబో పాప నాకా? అదేంటి అలా కాదు కదా, బ్రేకప్ అయిందా లేదే అని. అంటే ఈ విషయం ఇంకా పూర్తిగా ఎవరికి తెలీదు. నేను డప్పు కొడుతూనే ఉన్నాను ఇంటర్వ్యూలో, నాకు బ్రేకప్ అయిందా అని. నాకు ఐ లవ్ యూ మెసేజ్ వస్తాయి శివ. డాట్ 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 పెట్టి ఐ లవ్ యూ అన్నా, సారీ ఐ లవ్ యూ సో మచ్ అని డాట్ 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 అన్న కింద అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఒక్క రిప్లై అన్నా అని వస్తుంది. ఈ ఐ లవ్ యూ చూసిన ఎగ్జిట్ అయ్యే లోపు స్క్రోల్ ఓకే మనకి రాసి పెట్టలేదు. చూస్తా, అన్ని మెసేజ్లు చూస్తా, అన్ని చూస్తా, ఆల్మోస్ట్ ప్రతి మెసేజ్. నాది ఎందుకు చూడలేదు బ్రో, 2023లో పెట్టింది చూసాను నేను. బాబు అంటే మనకి అల్గారిథం ఉంటుంది, యూట్యూబ్ అల్గారిథం. యాంకర్ శివ అలా చూసి వచ్చేలోపు ఏదో సమ్వేర్ ఏదో అప్పుడు చూసినప్పుడు ఒక ఐరన్ వచ్చింది. అమ్మో వద్దు. తర్వాత యాంకర్ శివ ఇలా ఇంటర్వ్యూ అడిగారని అప్పుడు తమిళలో ఉండే. అవును, తమిళలోనూ తమిళ కాదు అనుకుంటా అప్పుడు. అడిగితే యాంకర్ శివ, అమ్మో యాంకర్ శివ వద్దు సార్. ఓకే, ఇప్పుడు జనాల్లో నలగడం అవసరం. ఆ తర్వాత స్కిప్ అయిపోయింది ఆ మెసేజ్. అప్పుడే కొత్త, అప్పుడే ఫ్రెష్ అనుకుంటా. నేనా లైక్ బ్రేకప్ 2022. దాని తర్వాత వెంటనే నేను 23 స్టార్టింగ్లో పెట్టాను. అక్టోబర్లో పెట్టాను. అక్టోబర్లో స్టార్టింగ్ ఫోన్ చేశా. ఫోన్ చేశారు నాకు, అది నాకు తెలియదు. బాలమణికంట అని మీ రూమ్ మీ ఫ్రెండ్ అతను నాకు 2 సార్లు అడిగాడు. అయితే కొంచెం భయం వేసింది, ఎందుకు వచ్చాను కదా. అదే అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు కూడా నేనే ఫోన్ చేశాను. ఈ మధ్య ఫుల్ బిజీ ఉండి నువ్వు రెస్పాండ్ బ్రో. నీకు ఎట్టకారం ఎక్కడి నుంచి వచ్చింది బ్రో? అంతా గోదావరిని చూసి ఇమిటేషనా లేకపోతే ఏంటి అని అడుగుతారు. బేసిక్గా అది గోదావరి అనుకుంటున్నాను, అది శ్రీకాకుళం. బేసిక్గా ఆ స్లాంగ్ ఎక్కడ నేను ఎప్పుడు అంటే 1-2 పాత వీడియోలో చేసాను తప్ప కొత్త వీడియోలో చేయలే. ఎవరో శ్రీకాకుళం వాస్తవ్యులు ఒకరికి మనోభావాలు హర్ట్ అయ్యాయి. ఇతను అన్ని లాంగ్వేజ్లో చేస్తాడు కానీ అదే అన్ని యాక్సెంట్లో చేస్తాడు, శ్రీకాకుళం యాక్సెంట్లో చేయడం అని. శ్రీకాకుళం యాక్సెంట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మ్యాక్సిమం నా టీంలో అందరూ గోదావరి బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను గోదావరి నేర్పించడం బెటరా, నేను ఒక్కడనే గోదావరి మాట్లాడడం బెటరా అంటే ఇదే బెటర్ అనిపించింది. సో అదొక రీజన్. గోదావరి 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాం దీనికి కమిటీ కొరాలకి. అంతకుముందు నేను గోష్ఠిగా రాసిన కొన్ని సినిమాలు కూడా గోదావరి స్లాంగ్లో ఉండేవి. ఆ గోదావరి అలా అలవాటు అయిపోయి ఆ స్లాంగ్ మా అటకారం కొంచెం అక్కడ నుంచే అబ్బిందేమో. ఇందులో నేర్చుకున్నావా బ్రో 3 years స్లాంగ్? గోదావరి స్లాంగ్ నేర్చుకున్నాను. వంశీ
3 years ముందు నుంచే ప్లాన్ ఇదంతా. 4 years అవుతుంది ఆల్మోస్ట్. ముందే ఫిక్స్ అయిపోయారా బ్రో మీరు ఆ సినిమాకి? ఫస్ట్ ఫిక్స్ అయిన వాళ్ళు నేను ఒకరిని, తర్వాత అందరూ వచ్చారు. లైక్ నీది రోలు రీజన్ ఏంటి బ్రో నిన్ను తీసుకోవడానికి రీజన్? నాకు తీసుకుంది పెద్దోడి క్యారెక్టర్ తీసుకోవాలి. నన్ను ఏవన్ అన్న క్యారెక్టర్ ఉంటుంది, సుధాకర్ అని ఏవన్ అన్న క్యారెక్టర్, దానికి తీసుకున్నారు నన్ను. దానికి తీసుకున్న తర్వాత దానికి ప్రాక్టీస్ ఏం అవసరం ఉండదు, ఓన్లీ సటైరికల్ డైలాగ్స్ ఉంటే అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు అని అనుకున్నాం ఫస్ట్. కాలక్రమేణా ప్రొడక్షన్ మారుతున్న కొద్దీ పెద్దోడైన క్యారెక్టర్ ఉందని కూడా నాకు తెలియదు. అదే కొంచెం అందరికన్నా కొంచెం పెద్దోడిలా ఉన్నాడు కదా, మనోడిని పెద్దోడు పెడదాం, అదొక రీజను. రెండోది మనోడు నువ్వు కమెడియన్ కాదు అంటాడు మా డైరెక్టర్ ఎప్పుడు. ఎందుకు మరి యువర్ నాట్ కమెడియన్, యువర్ యాక్టర్, నాకు యాక్టర్ కావాలని ఆ పెద్దోడి క్యారెక్టర్. తర్వాత ఆ క్యారెక్టర్ కోసం చాలా ఫైట్స్ చేశాడు, చాలా ప్రొడక్షన్లో. నీకే ఇవ్వాలని నాకు మొత్తం 11 మంది కమిటీ కుర్రల కోసం ఫైట్ చేశాడు. ఎవరైనా మా మీద ఎందుకు డబ్బులు పెడతారు శివ? లాస్ట్లో నిహారిక గారు యాక్సెప్ట్ చేయడం అట్లా జీవితం పెద్ద ప్లస్ పాయింట్ సినిమా. ఆవిడ లేకపోతే సినిమా అంతవరకు రాదు. అంతేనా? ఎవరన్నా మోస్తారు భుజాలు సినిమా. ఆవిడ మోసింది నిజంగా. ప్రతి ప్రమోషన్కి ఆవిడే తీసుకెళ్ళేది, ప్రతి దగ్గరికి ఆవిడే పట్టుకెళ్ళేది, ప్రతి టూర్ ఆవిడే పట్టుకెళ్ళేది. మాకు భోజనం పెట్టడమే చాలా మంది ఎక్కువ అనుకునేవాళ్ళు ప్రొడక్షన్లో. ఇప్పటికి చిల్ నీకు అది ఉందా? నీకు అది ఉందా? అప్పుడు అనుకునేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఎప్పుడు లేదు. ఇప్పుడు మంచిగా ఉంది కదా, మంచి ట్రీట్మెంట్ మంచిగా ఉంది. ఇప్పుడు తప్పదు కదా. ఇప్పుడు నువ్వు రైటింగ్ రాస్తుంటావు కదా, డైరెక్షన్ నువ్వు చేస్తుంటావు, ఎవరు నువ్వు ఊహించుకుంటావు? ఏదైనా డైరెక్టర్ని ఊహించుకోవడం, లేకపోతే ఒక రైటర్ని ఊహించుకోవడం అలా ఏమన్నా? మనమే నీ స్టైల్ నేను ఎక్కడ నాకు ఎలా రాయాలన్న ప్యాటర్న్స్ కూడా తెలియదు నాకు అసలుగా. ఇప్పుడు మీరు కమెడియన్ క్యారెక్టర్ రాసిమన్నారు అనుకోండి, మీరుంటే ఏం చేస్తారు? నేను అందుకే అన్నాను, ఆ హీరో కోసం నేను కథ రాయను. నేను కథ రాసి ఆ హీరోని తీసుకుంటా అంటాను నేను జనరల్గా, అంటే నా శైలి. అలాగే నేను ఇది పలానా హీరో సినిమా నాకు ఎవరు ఇచ్చినా నేను హీరో ఆ సినిమాలో, కాబట్టి నేను చేస్తే ఏం చేస్తా అనే ఒక పాయింట్ మీద రాస్తుంది అంతే. ఇంకా యూట్యూబ్లో ఉండిపోతావా? లేదు, సినిమా అవుతుంది. సినిమాలో అవుతుంది. ఇంకా యూట్యూబ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడుతుంది. యూట్యూబ్ మీద ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే పెళ్లివారం అండి లక్కీ హిట్, అది 3 సిరీస్లు కూడా. మావిడాకు లక్కీ హిట్టే. నేను స్టోరీ రైటర్ని కాదు శివ. ఈ కథలో సోల్ ఏంటి, ప్లాట్ ఏంటి, ఎంగేజ్ ఎంతవరకు ఉంది, ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, ఇవంతా నేను చూసుకోను. ఏంటంటే ఒక బరువైన మాట చెప్తున్నాం, ఒక బరువైన డైలాగ్ చెప్తున్నాం, ఒక బరువైన విషయాన్ని చెప్తున్నాం, లేదా మ్యాక్సిమం నవ్విస్తాం లేదా, ఈ 2 పాయింట్లు తప్ప కథ నాకు రాదు. నేను కథ రచయితను కాదు, నేను డైలాగ్ రైటర్ని. మావిడాకులు రాసినప్పుడు కూడా 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు నీకు ఆఫీస్ సీన్స్ కామెడీ ఉంటే 2 నిమిషాలు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేది. అంటే మెయిన్ కంటెంట్ 2 నిమిషాలే ఉండేది. మిగతా అంతా 13 నిమిషాలు ఆడనేదో అన్నా, నన్ను ఏదో అన్నా, ఇదే ఉండేది. లైఫ్లో కూడా సొల్లే ఎక్కువ ఉంటుంది, సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది. అదే చూపించాలి లైఫ్లో. లైఫ్ అంత సొల్లే కదా. ఉదయం నుంచి మీరు ఏం చేశారు? నేను ఉదయం లేచి బ్రష్ స్నానం చేసి వెంటనే భగవద్గీత చేసి యోగా చేసిన తర్వాత 2 శివకార పుస్తకాలు తిరగేసి అక్కడ నుంచి న్యూస్ చూసి, ఆ తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్స్ అని చూసి, రేపు వర్క్ ఇంత లేట్ చేయలేదు కదా మీరు. ప్రసాద్ గారు ఇంటర్వ్యూ వస్తుంటా, ఇంత లేజీగానే వచ్చారు. సో ఇప్పుడు దాకా మీరు చేసింది ఏంటి? ఉదయం నుంచి 3:30 దాకా చేసింది సొల్లే కదా. 3:30 నుంచి 4:30 దాకా ఒక పని చేశారు మీరు. మళ్ళీ 4 తర్వాత ఏంటి? మళ్ళీ సొల్లే. సో 24 గంటల్లో మీరు గంట మీరు పని చేశారు, మీరు అంతా సొల్లే కదా. సో నేను అదే చెప్పేవాడిని, మీ 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు సొల్లే ఉంటాయి. కానీ సొల్లే ఇంట్రెస్ట్ కదా జనాలు అదే